జలుబు సాధారణ సమస్యే కదండి. అవును. అంటే మెడిసిన్స్ వేసుకున్నా, వేసుకోకపోయినా 4, 5 రోజుల్లో అదే పోతుంది అంటారు. అవును. నిజంగా జనరల్ కామన్ ప్రాబ్లమ్ కిందనే అవునమ్మా. చూడాలి కదా! అవునమ్మా. మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. ఆ! అవసరం లేదు. చెప్తా ఇంకా. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. హ్మ్. మా ఇంగ్లీష్ బుక్స్‌లో కూడా మాకు ఇదే రాసుంది. కామన్ కోల్డ్ విల్ గో అవే ఇన్ 7 days. ఇఫ్ యూ టేక్ మెడిసిన్స్ ఇట్ విల్ గో అవే ఇన్ 1 week. హ్మ్. ఇట్ ఈజ్ సేమ్. అయితే కానీ చిన్న తేడా ఉందమ్మా. కామన్ కోల్డ్‌కి కొన్ని జాగ్రత్తలు గనక మనం తీసుకుంటే వితౌట్ కాంప్లికేషన్స్ వెళ్ళిపోతుంది. లేకపోయినా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 5 days కామన్ కోల్డ్ వైరస్ మన శరీరంలో సాధారణంగా ఉండదు. అది వెళ్ళిపోతుంది. దాని పని అయిపోయింది, వెళ్ళిపోతుంది. హ్మ్. అయితే మనకి చూసేటువంటి ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్, గొంతులో ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కామన్ కోల్డ్ తర్వాత సీక్వెలే అంటాం. హ్మ్. దాని యొక్క కాంప్లికేషన్స్ అనుకోవచ్చు. ఆ విధంగా మనకి వస్తుంటాయి. వీటిల్ని అవాయిడ్ చేయడానికి ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. అయితే ఎంతమందిలో వస్తుంది ఈ కాంప్లికేషన్స్ అంటే అందరిలోనూ రాదు. కామన్ కోల్డ్ వచ్చిన ప్రతి వాళ్ళకి కాంప్లికేషన్స్ రావు. ఒక 2%కి మాత్రమే వస్తుంది. అంటే 50 మందిలో ఒకరికి మాత్రమే చెవి నొప్పి కానీ, గొంతు బొంగురు పోవడం, గొంతు ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కామన్ కోల్డ్కి మందులు వాడినట్టయితే ఈ 2% కూడా రాకుండా ఉంటుంది. అందుచేత కామన్ కోల్డ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్తాం. రెండవది, ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో యాంటీవైరల్ మెడిసిన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఒసెల్టామివిర్ అంటాము. కామన్ కోల్డ్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి చాలా తొందరగా పాకుతుంది. ఉదాహరణకి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే పిల్లలకు వస్తుంది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పిల్లవాడికి జలుబు వస్తుంది. తర్వాత 4 రోజులకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వస్తుంది. అంటువ్యాధే కదండి. అంటువ్యాధి. హ్మ్. అయితే పిల్లవాడికి జలుబు వచ్చినప్పుడు వెంటనే గనక వితిన్ 24 hours ఆర్ 48 hours యాంటీవైరల్ మెడిసిన్స్ వాడినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి సోకకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్ రేటు తగ్గుతుంది. అయితే ఏం ట్రీట్మెంటు? పెద్దగా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదండి. ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఈ యాంటీవైరల్ మందులు వాడగలిగితే అది వారి నుంచి ఇతరులకు సోకకుండా ఉంటుంది. అంచేత ఒక విధంగా మనం సమాజానికి సేవ చేసినట్టు.